తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం. విజయశ్రీ గారు, మనము మూక కవి రచించిన మూక పంచశతి గురించి చెప్పుకుంటున్నాం కదండి. కామాక్షీదేవి మహిమలు ఎన్నో చెప్పుకున్నాం. అవునండి. కామాక్షిదేవికి సంబంధించిన నోమునంది వ్రతం అనుకోనండి. ఏదైనా ఉందంటారా? ఒకటి ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిందండి ఆ నోము. ఎందుకంటే సాక్షాత్తు కంచి స్వామి వారే అందరూ చేసుకోవచ్చు అని చెప్పారండి. సాధారణంగా శుక్రవారపు నోములు అంటే స్త్రీలకు సంబంధించిన అనుకుంటాము, కానీ ఇది స్త్రీలు పురుషులు అంటే ఎవరికి వీలుంటే వాళ్ళు చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరు చేసుకోవచ్చు. అంటే మామూలుగా విద్యార్థులు కూడా చేసుకోవచ్చు, కన్యలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పూర్వ సువాసనలు చేసుకోవచ్చు అండి. అంటే వారు అందరూ చేసుకోవచ్చు అన్నారు. మనం ఆ రకంగా పూర్వ సువాసినులను కూడా, మరి పూర్వ సువాసినులకి అన్ని అర్హతలు ఉన్నాయి. పూజాది విషయాల్లోనూ అలంకరణ విషయంలోనూ మనం కూడా చాలా బహిరంగంగా ఈ విషయాన్ని మనం వెల్లడిస్తున్నాము. పూర్వ సువాసినులు, ఉత్తర సువాసినులు అనే మాట అసలు తీసేయాలి మనం డిక్షనరీలో. పూర్వం సువాసిని ఇప్పుడు కాదు. అంటే సువాసిని అంటే చక్కగా ఎప్పుడు కూడా శుభలక్షణాలతో నివసించేది. అంతే. అంటేనే శుభలక్షణాలు. భర్తతో సంబంధం లేదు. స్త్రీ పుట్టుకతోనే మంగళకారిణి అండి. మంగళకారిణి. భర్తతో వచ్చే విషయాలు ఏవి కూడా ఆవిడికి కొత్తగా వచ్చినది ఒక్క మంగళసూత్రమే. మిగతా అన్ని పుట్టుకతో వచ్చినవి ఆవిడికి. అవును కదండి. అందుకని పసుపు కుంకుమ పెడుతుంది. పసుపు కుంకాలు పెడతారు. పుట్టినప్పటి నుంచి పసుపు కుంకాలు పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకుంటాం, రంగురంగుల చీరలు కట్టుకుంటాము, నగలు ధరిస్తాము, పసుపు పూసుకుంటాం, కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం. పెళ్ళి అయిన తర్వాత వచ్చిన మంగళసూత్రము మట్టెలు తప్ప మిగతావన్నీ కూడా స్త్రీలకి పుట్టుకతోనే ఉన్నాయి. అందుకని పూర్వ సువాసిని అన్న మాట కానీ ఇంకొక మాట కానీ అసలు మనం మన తెలుగు శబ్దజాలం నుంచి తీసేస్తేనే మంచిది. స్త్రీలు అంతేనండి. స్త్రీలు అంటే వాళ్ళు స్త్రీలు పుట్టుకతోనే మంగళకారకులు. వాళ్ళకున్నటువంటి పునఃసృష్టి శక్తి ఎవ్వరికీ లేదు. చాలా చాలా చక్కటి విషయం చెప్పారండి. మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం. అందుకని ఇది మనకి కంచి స్వామి వారు అందరూ చేసుకోవచ్చు అన్నారు. అందరిలో అందరూ ఉన్నారు. అంతే కదా. ఒకళ్ళని మనం విడదీసి చెప్పేది ఏముంది? అందరూ చేసుకోవచ్చు అన్నారు. అన్ని కులాల వాళ్ళు చేసుకోవచ్చు, అన్ని జాతుల వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇటువంటి నోములు భారతదేశంలోనే ఎక్కువ చేసుకుంటారు కనుక మన స్త్రీ పురుషులను కూడా చెప్పాం. అయితే ఇప్పుడు నోము ఎలా చేసుకుంటారో మనం చెప్పుకుందామండి. ఈ నోము 16 శుక్రవారాల నోము. ఈ 16 శుక్రవారాలు కూడా మధ్యలో ఇబ్బంది వస్తే ఏమిటి, మరి మాకు నోము చేసుకోవచ్చా, ఇటువంటి సందేహాలు వస్తాయి కదా. ఎప్పుడైనా ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఇబ్బందులకి, అది జ్వరం కూడా అవ్వచ్చు, అవును కదా, ఇబ్బంది అవ్వచ్చు ఋతుపరంగా, లేకపోతే ఊరెళ్ళచ్చు, ఇంట్లో ఎవరైనా అస్వస్థతగా ఉండి గౌరీ లోకానికి వెళ్ళచ్చు, చెప్పలేము. ఏదో ఒక రకమైన ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని 16 శుక్రవారాలు చేసుకోమన్నారు. ఏ శుక్రవారం అయితే మనం నష్టపోతామో అదే ఒక ఎక్కువ శుక్రవారం చేసుకోవటం, అంతవరకు. అందరూ చేసుకోవచ్చు. 16 శుక్రవారాలు పూర్తి చేసుకోవాలి, సంపూర్ణంగా చేసుకోవాలి, అంతవరకు మనం చెప్తాం. దాని తర్వాత ఈ 16 శుక్రవారాలకి ప్రధానంగా ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే, ఒక్కొక్క శుక్రవారానికి ఒక్కొక్క దీపం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దీపం. ఇప్పుడు మనకు శ్రావణ శుక్రవారాలకి, శ్రావణ మంగళవారం నోములకి కొంతమందికి 5 ఏళ్ళు, కొంతమందికి అంటే పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి 5 ముత్తైదులు కాదు, నెక్స్ట్ మంగళవారానికి 10 మంది ముత్తైదులు, నెక్స్ట్ ఏడాది అట్లా 5 మంది పెరుగుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా తూర్పు వైపున మనకి ప్రతిసారి 5 ముత్తైదులు కనీసం రావాలి. శ్రావణ మంగళవారం నోముకి 5 ముత్తైదులు వస్తే చాలంటారు. ఇటు కృష్ణా జిల్లా పద్ధతి. అవునండి. తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం 5 పెరుగుతూ ఉంటారు. 5వ ఏడాది 25 మంది ముత్తైదులు రావాలి వాళ్ళకి. 25 మంది 5వ సంవత్సరానికి. అంటే ఇక్కడ మామూలుగా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతారు. కానీ ఇప్పుడు అమెరికాలో నోము నోచుకునే పిల్లలకి 25 మంది ముత్తైదువులు రావాలంటే చాలా కష్టం అక్కడ. అందుకని చేసి
సంప్రదాయ ప్రకారం కొన్ని కొన్ని సవరింపులు సర్దుబాట్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఈ 16 శుక్రవారాల నోముకి మనం సంఖ్య చెప్పుకున్నాము, అందరూ చేసుకోవాల్సింది చెప్పుకున్నాం. చేసుకునే విధానం చెప్పండి. చేసుకునే విధానం, ఒక దీపం పెట్టుకోవాలి. మొదటి శుక్రవారం ఒక దీపం పెట్టుకోవాలి. పిండి దీపమా, మట్టి దీపమా, ఇత్తడి దీపమా, వెండి దీపమా? పిండి దీపమే మంచి శ్రేష్టం అండి. ఎప్పుడైనా పిండి దీపమే శ్రేష్టం. ఎందుకంటే ఆ పిండి దీపము ఆ దీపం వెలగటం, కొండెక్కటం అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పెట్టేస్తే సరిపోతుంది. మనం వెండి దీపాలు, ఇత్తడి దీపాలు, మట్టి దీపాలు, వీటన్నిటి కూడా పిండి దీపం ఎప్పుడు అంటే బియ్యం పిండి దేవతలకి శ్రేష్టమైంది. వరి పిండి కదా అది. వరి పిండితో చేసినటువంటి ఆ పిండి దీపము కొన్ని క్రిమి కీటకాలకు ఆహారంగా కూడా ఉంటుంది. అది మంచి మాట చెప్పారు. క్రిమి కీటకాలు చెట్టు దగ్గర పెట్టమన్నారు. అందుకే అక్కడ చిన్న చిన్న చీమలు అవి తిరుగుతూ ఉంటాయి, పురుగులు, వాటికి ఆహారంగా కూడా దొరుకుతుంది. అందుకని పిండి దీపం ఉత్తమం అండి. లేదా మట్టి దీపాలు వాడాలనుకోండి, మట్టి దీపాలు కూడా వాడచ్చు. వెండి దీపాలు పెట్టుకోవాలంటే వెండి దీపాలు కూడా. కాకపోతే ఇక్కడ వెండి దీపాలు పెట్టుకోవడంలో ఈ నోములో ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. ఏంటంటే ప్రతి శుక్రవారం ఒక్కొక్క జ్యోతి పెరుగుతూ ఉంటుంది. 16 వెండి దీపాలు ఉండాలి వాళ్ళ దగ్గర. అందుకని పిండి దీపమే మనం మొదట్లోనే చెప్తున్నాం, ఏ ఇబ్బంది రాకుండా చేసుకునే భక్తులకి ఏ ఇబ్బంది రాకుండా మనం మొదట్లోనే ఏం చెప్తాం. ఒకవేళ సౌబల్యం చేసుకొని పిల్లల అడావిడితో పిండి దీపాలు చేసుకోలేరు అనుకుంటే మట్టి దీపాలు పెట్టేది. మీరు అన్నట్టు 16 పిండి దీపాలు చేయాల్సి వచ్చేసరికి చివరి శుక్రవారానికి పిల్లలు స్కూళ్ళు హడావిడి, భర్త ఆఫీసులకి ఓపికలు కూడా తక్కువగానే ఉంటాయి. అసలు నోములు నోచుకునే వాళ్ళే తక్కువ అయ్యారు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ ప్రవచనానికి వెళ్ళినా యూత్ కూడా ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకు కూడా అంతా మన సంప్రదాయాలు బట్టి ఆసక్తి బాగా పెరిగింది. అందుకని ఈ నోములు కూడా కొంచెం నోచుకునే ఆడపిల్లలు ఎక్కువ అయ్యారు. సో ఈ నోము ఏంటంటే ఆఫీస్కి వెళ్ళాలి, దీపాలు చేసుకుంటూ కూర్చోవాలంటే అవదు కదా. అందులో పొద్దుెక్కిన వద్దు వాళ్ళకి. ఆఫీసులు మీటింగ్లు అవి అర్ధరాత్రే ఉంటున్నాయి వాళ్ళకి. పొద్దున్నే లేవాలి ఈ నోములు నోచుకోవాలంటే. వాళ్ళకి శరీరం సహకరించట్లా పాపం. అందుకని మీరన్నట్టుగా పిండి దీపాలు అయితే మట్టి దీపాలు పెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక నియమం ఏంటంటే ముందు శుక్రవారం చేసుకున్నటువంటి దీపాన్ని శుభ్రపరచుకొని ఒకటి కొత్తది పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మొదటి శుక్రవారానికి ఒకటి పాతది ఉంటుంది, రెండో శుక్రవారానికి 2 పాత ఉంటాయి. అట్లా పెరిగిన కొద్దీ అంటే 16 దీపాలు రెడీ పెట్టుకొని ప్రతి వారం ఒకటి పెంచుకుంటా. ముందు చేసినటువంటి శుక్రవారపు ప్రమిదని కూడా శుభ్రపరచుకోవాలి. అది మట్టి దీపం అయితే. మట్టి దీపం, పిండి దీపాన్ని అయితే శుభ్రపరచుకునేదాన్ని చెట్టు దగ్గర పెట్టేస్తాం. మట్టి దీపం కానీ ఇత్తడి లేదా వెండి అయితే వాటిని శుభ్రపరచుకొని పెట్టుకోవాలి మళ్ళీ. అందుకని ప్రధానంగా మనం పిండి దీపం ఎందుకు చెప్పామంటే ఇవి చేసేసుకొని పెట్టేసుకుని సరిపోతుంది. లేదు సమయం దొరకదంటే మీరు అన్నట్టు ఈ ప్రమిదలు మట్టి దీపం పెట్టుకుంటే సరిపోతుంది. మట్టి దీపం ముందు కడిగేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ దానికి ఇంకోటి కొత్తది పెట్టుకుంటే. ఇప్పుడు ఒత్తులు ఎన్ని వేయాలంటారు? 5 ఒత్తులు వేయాలండి. 5 ఒత్తులు అంటే విడివిడిగా వెయ్యాలా, కలిపి వెయ్యాలా? అంటే 5 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా నలిచి 5 ఒత్తులు కలిసి ఉండాలి. దాంట్లో జడలాగా కలిసి ఒకే ఒత్తిగా వెలిగించాలి దాన్ని. 5 ఒత్తులు ప్రతి శుక్రవారం 5 ఒత్తులు వెయ్యాలి. అంటే మన నిత్య దీపాలుగానే ఉండాలి. నిత్య దీపాలు నిత్య పూజ వేరు. ఇది సపరేట్ గా మనం ఒక నోము చేస్తున్నాం కదా. అందుకని బాగా గణపతి పూజ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాం, అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు చేసుకుంటాం. అది నిత్య పూజ మనది అయిపోతుంది. ఇప్పుడు కంచి కామాక్షి దేవి ఫోటో గాని విగ్రహం గాని లేదనుకోండి, లలితాదేవి పెట్టుకోవచ్చు. లలితాదేవి పెట్టుకోవచ్చు. లలితాదేవి అవతారాలే కనుక కామాక్షి, మీనాక్షి అందరూ అమ్మవారి రూపాలే కనుక కామాక్షి దేవి ఫోటో దొరకపోవడం ఉండదు. దొరకపోతే దొరకపోయినా మన లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు. ఆమె రూపాలే కదా. ఆమె రూపాలే. అయితే కంచి కామాక్షి ఫోటో పెట్టుకొని కామాక్షి స్తోత్రము అష్టోత్తరము చదువుకొని లలితా సహస్రనామావళి మాత్రం మర్చిపోకూడదండి. లలితా సహస్రనామావళి కూడా చదువుకోవాలి. కంచి కామాక్షి స్తోత్రము, కంచి అష్టోత్తరము, లలితా సహస్రనామము, ఈ 3 చదువుకొని మన కిస్మిస్ పళ్ళు నైవేద్యం పెట్టుకోవాలి. ఒకవేళ కిస్మిస్ పళ్ళు కాస్త దొరకకపోవటం ఏదన్నా ఉంటే పాలు నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ పాలు కూడా వాడిన పాలు ఉంటాయి. ఒకసారి మళ్ళీ కొత్త పాల ప్యాకెట్ తెప్పించుకోవాలి. వాడిన పాలు వాడిన పెరుగు మనం నివేదన చెయ్యం. అప్పుడు ఇంత బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోతుంది. పులిహోరలు, పరమాణాలు ఏ నైవేద్యాలు అక్కర్లేదండి. ఈ నోముకి దీపాలే ప్రధానం. 16 శుక్రవారాలకి 16 దీపాల వరకు వస్తాయి కనుక బాగా
దీపాలు ప్రధానము. తర్వాత మనం ధ్యానం చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. లలితా సహస్రం కానీ కామాక్షి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ శ్రద్ధగా చదువుకోవాలి. మన మనసులో కోరిక ఏమిటో చెప్పుకొని నివేదన చేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా తప్పులు లేకుండా అక్షరాలు స్పష్టమైన ఉచ్చారణతో చక్కగా చదువుకున్న తర్వాత ఇదిగో మనం మొదట చెప్పడం కిస్మిస్ పళ్ళు, అవి లేకపోతే పాలు, అవి దొరకకపోతే బెల్లం ముక్క. సింపుల్, పెద్ద పెద్ద నైవేద్యాలు ఏం లేవు. ఇవి నైవేద్యం పెట్టేసుకొని దీని తర్వాత ఒక 15 నామాలు మాత్రం చెప్పుకోవాలండి. 15 నామాలు చెప్పుకోవాలి. ఆ నామాలు మాకు వివరిస్తారా? దాంట్లో కొత్త నామాలు కొన్ని ఉన్నాయండి. చ్యూతలింగస్య అని వస్తుంది. కామాక్షిది చ్యూతలింగస్య అంటే మామిడి పిందె. అమ్మవారి నామాల్లో లింగము అంటే చిన్న చూతం అంటే మేడి, అది ఆ మామిడి చెట్టే. చూతలింగాలంటే చిన్న చిన్న మామిడి పిందెలు. చూతం అంటే మామిడి చెట్టు. చూతం అంటే మామిడి చెట్టు. సంస్కృత భాషలో చూతం అంటే మామిడి చెట్టు. చ్యూతలింగస్య అనేటువంటి నామం ఉంది. మనం అమ్మవారికి కొత్త కొత్త నామాలు వింటాము, అవి చూద్దామండి ఒకసారి. ఈ అమ్మవారి నామాలు స్వర్ణాంగి, సుఖహస్త, చ్యూతలింగస్య, కామాక్షి, ధర్మాదేవి. ఇవి మొదట ఒక 5 నామాలు. మొత్తం 15 నామాల్లో మనం 5 నామాలు చెప్పుకున్నాం. ఇంకొక 5 నామాలు ఉన్నాయండి. తపస్విని, గణశ్యామ, తపస్విని, గణశ్యామ, సర్వశైవాలయేశ్వరి. అంటే అన్ని శివుడి గుళ్ళల్లో ఆవిడే ఈశ్వరిగా ఉంటుంది. శైవాలయేశ్వరి. శైవ ఆలయాల్లో ఈశ్వరి ఆవిడ. శైవాలయేశ్వరి. కామాక్షి, కాళిక. కామాక్షి అన్నిటల్లో 3 సార్లు వస్తుందండి. కామాక్షి, కాళిక. కామాక్షి, కాళిక. కామాక్షి, కాళిక. సర్వ శైవాలయేశ్వరి, కామాక్షి, కాళిక. ఇంకొక 5 నామాలు వచ్చినాయి. చివరి 5 నామాలు చూద్దాం. మొత్తం 15 నామాల్లో చివరి ఇంకొక 5 నామాలు కూడా చదువుకోవాలి. ఇవి మన శ్రోతలందరికీ నేను చివరిలో మళ్ళీ రిపీట్ చేస్తా, రాసుకోండి లేకపోతే రికార్డ్ చేసుకోండి. ఈ నోము నోచుకునే వాళ్ళందరూ కూడా ఈ 15 నామాలు తప్పనిసరిగా చదవాలని మనకి సాక్షాత్తు కంచి స్వామి ఆదేశం ఉంది కనుక ఈ 15 నామాలు తప్పనిసరిగా మనం చదువుకోవాలి. చివరి 5లో త్రిపుర, రాజరాజేశ్వరి, మహాకామేశ్వరి, కామాక్షి, కామకోటి. కామకోటి అంటే కోరికలన్నీ అన్ని కామములన్నీ కూడా కోటికి చేరుకుంటాయి. అంటే పతాకం అంచుకు చివరికి చేరుకుంటాయి. ఇక దాని మించి మన కోరికలు ఏమి ఉండవు. అంటే మనం అమ్మవారి సన్నిధిని కోరుకుంటున్నాం అన్నమాట చివరిలో. అంటే కోరికలన్నీ తీరిపోతే ఇంకా మనకి మనకి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతామని, అమ్మవారి దగ్గరికే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలు పెద్దవాళ్ళు అవటాలు, పెళ్ళిళ్ళు. కోరిక తీరకపోతే తపన అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు, ఆ ద్రాక్ష అందకపోతే ఇదిగా ఉంటుంది, తపన పడతాం. కోరికలన్నీ తీరిపోతే ఇంకా మనకేమిటండి, మనకేం ఉండదు అమ్మవారి దగ్గర. అందుకే కామకోటి. కామములన్నీ తీరిపోయిన తర్వాత అంచుకు వెళ్ళిపోతాం. తల్లి ఇప్పుడు చూడండి, మనం ఉన్నాము, పెద్దవాళ్ళని చేసాం, పిల్లల్ని పెళ్లిళ్ళు చేసాం, వాళ్ళ సంసారాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనకేముంది, ఈ అమ్మవారి గురించి ఈ స్టూడియోలో చెప్పుకోవడం, ఆవిడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటం, అంతే కదా. అందుకని కామకోటి అంటే నిజంగా ఉన్న యథార్థ స్థితి ఇది. కోరికలన్నీ తీరిపోయి ఇంకా అమ్మవారి పద సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉండాలి, అంతే. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. ఎంత సులువుగా చెప్పారండి విజయశ్రీ గారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు 15 నామాలు చివరికి చెప్పారు. మనం పూజలో ఆ 15 నామాలు ముందు చెప్పుకోవాలా, మధ్యలో చెప్పుకోవాలా, చివరిలోనే చెప్పుకోవాలండి? చివరికి అమ్మవారికి ధూప దీప నైవేద్యాదులన్నీ అయ్యాకనే మనము ఒకసారి స్తోత్రం చేసేసాం. కామాక్షి స్తోత్రం, కామాక్షి అష్టోత్తరం, లలితా సహస్రనామం నివేదన చేసాం. ఆ కిస్మిస్ పళ్ళో పాలో
లేకపోతే బెల్లం మన శక్తి అనుసారం. అక్కడికి అయిపోయింది. ఇక చివరిలో ఒకసారి ఆవిడని ధ్యానం చేసుకోవాలి. ధూపము హారతి ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చేసేటప్పుడు ఒకసారి ఈ నామాలు కూడా చదువుకొని వీలుంటే 4 అక్షింత గింజలు నెత్తి మీద వేసుకొని అప్పుడు అమ్మవారికి నమస్కరించి, తల్లి మళ్ళీ శుక్రవారానికి నిర్విఘ్నంగా 16 శుక్రవారాలు పూర్తి చేయించు నా చేత అని చెప్పుకొని 2 కసిమిస్ పళ్ళు నోట్లో వేసుకొని ఆవిడ ప్రసాదం కూడా స్వీకరించినట్టు అవుతుంది, చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా మంచి, ఇది సులువైన నోము. కోరిన కోరికలు తప్పనిసరిగా తీరుతాయండి. 16 శుక్రవారాలు అంటే మామూలు అండి. శుక్రగ్రహము చాలా అద్భుతమైన గ్రహం. కోరికలు తీర్చడానికి, సంసారాలన్నింటిలో అన్ని రకాల సుఖాలు ఇవ్వటానికి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే స్త్రీలందరినీ శుక్రవారం రోజున ఎక్కువ పూజ చేయమంటారు. అవునవును. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి పువ్వులు ఇష్టం అండి. అందుకని శుక్రవారం పువ్వులు అయితే పూర్వకాలం వాళ్ళు పూజ చేసేవారు కాదు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక పండు గురువారం వస్తే ఒక పండు తీసి, గురువారం పండును శుక్రవారం పువ్వులు తీసిరా. అవి లేకుండా పూర్వకాలం వాళ్ళు పూజ చేసేవారు కాదు అసలు. కనీసం 2 పువ్వులన్నా ఉండాలి ఎక్కడా, లేకపోతే వీధిలో ఉండే చెట్ల పువ్వులన్నా 2 కోసుకొచ్చి పెట్టేవారు. అట్లా పువ్వు లేకుండా పూజ చేసేవారు కాదు శుక్రవారం. శుక్రవారంలో శుక్రగ్రహానికి తీపి పదార్థాలు, పువ్వులు, కొత్త వస్త్రాలు, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిలో దొరికేవి ఉంటాయండి, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ చాలా ఇష్టం. అందుకని ఆ గ్రహాన్ని సంతృప్తి పరచడానికి ఇవన్నీ తీసుకొచ్చి మనం అమ్మవారికి పూజ చేస్తూ ఆ శుక్రగ్రహం ఇచ్చే ఫలితాల్ని మనం సంపూర్ణంగా పొందాలి అంటే చక్కగా ఆ శుక్రవారం రోజున ఇటువంటి నోములు నోచుకొని వీలుంటే పక్కనున్న ఒక ముత్తైదుని పిలిచి వాళ్ళకి కాస్త తాంబూలం ఇచ్చుకుంటే దాన్ని మించింది లేదండి. శుక్రవారం రోజున ఏ ముత్తైదుకి తాంబూలం ఇచ్చినా దాని ఫలితం వాళ్ళ సంసారంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. శుక్రవారం రోజున మాత్రం ఇంతో అంతో కాస్త పూజ చేసుకొని ఒక తాంబూలం ఇచ్చుకోవాలి ముత్తైదుకి. ఒకవేళ రాలేదనుకోండి మనం వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వచ్చు అంటారా? మనమే తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఎందుకంటే మన పక్క వాళ్ళు ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళకి పొద్దున తీరుబాటు ఉండదు, ఇంటికి వచ్చి అక్కడ తీరుబాటు ఉండదు, మళ్ళీ ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టుకోవాలి మన్నాడు ఆఫీస్కి వెళ్ళాలంటే. కొంచెం పెద్ద ముత్తైదులు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పొద్దున్నే రావాలన్నా వీళ్ళు ఆఫీసులకి వెళ్ళే వరకు రాలేరు అనుకోండి, సాయంత్రం చీకటి పడిన తర్వాత ఏం వస్తాంలే అమ్మ నడవాలి రావాలి కదా అంటారు. అలాంటి వాళ్ళకి పక్కింట్లో ఇచ్చేసుకోవచ్చు. ఏమండి ఎక్కడ ముత్తైదు దొరకని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు కొన్ని విదేశాల్లో పక్క వాళ్ళు ఇలా మన భారతీయ సంప్రదాయంలో తాంబూలం తీసుకునే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. నేను చాలా చోట్ల చూసాను మా అమ్మాయిలు అక్కడ ఉండే రోజుల్లో. పక్క వాళ్ళు అమెరికన్స్, వాళ్ళకి తీసుకెళ్ళి తాంబూలం ఇవ్వలేం కదా మనం. ఇటుపక్క అమెరికన్స్ ఎదురుకుండా కూడా అమెరికన్సే. మీరు అన్నట్టు కారు వేసుకొని వెళ్ళి ఎక్కడో ఎవరికో తాంబూలం ఇచ్చి రావాలి. అప్పుడు కూడా సూక్ష్మంలో మోక్షంగా మన శాస్త్రాలు చెప్పిందంటే మన ఇంట్లో అమ్మవారు ఉంది, ఆవిడకే ఇచ్చుకుంటాం. ఆవిడ మించిన ముత్తైదు ఎవరు? అంతే కదా. అందుకని శుభ్రంగా ఎక్కడ మనం అంత దూరం వెళ్ళి కారు వేసుకొని ఇచ్చేంత టైం ఉండదు, చలి దేశాలు పైగా అవన్నీ. అందుకని శుభ్రంగా అమ్మవారికి తల్లి నువ్వే నా ఇంటి ఆడపడుచువి అని చెప్పేసి తాంబూలం ఆవిడకి ఇచ్చేసేయటం అంతే. చాలా మంచి. అందుకని మనం తాంబూలం ఇవ్వటానికి మన భారతదేశంలోనండి మనకి ఎన్నో వసతులు, ఎంతో స్వతంత్రం, ఎంతో సనాతన సంప్రదాయాలు పాటించే అవకాశాలు, దొరకని పదార్థం ఉండదు. ముఖ్యంగా అందుకనే మన జన్మభూమి పుణ్యభూమి, కర్మభూమి ఎంతో విశేషమైన. ఎంత పుణ్యం చేసుకుంటేనో భారతదేశంలో మనం పుట్టగలుగుతామండి. పుట్టి ఎన్నో పుణ్యాలు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తుంది అమ్మవారు. ఇతర దేశాల్లో ఇంత అవకాశాలు ఉండవు కదా. అక్కడ పువ్వులే సహజమైన దొరకవు, ప్లాస్టిక్ పూలును రంగులేసిన పూలు కూడా డై చేస్తారు కదండి. అవునండి, డై చేసిన ఫ్లవర్స్ ఉంటాయి, అంత అందంగా అంత కలర్ఫుల్ గా ఉంటాయి. అంత కలర్ అందమే కానీ సుగంధం లేదుగా. ఇక్కడ సుగంధపూరితమైనటువంటి సహజ పుష్పాలు దొరుకుతాయి మనకి. కరెక్ట్ అండి, నిజమండి. చాలా చాలా మంచి విషయము. అతి సులువైన నోము, అతి శీఘ్రంగా ఫలమునిచ్చే నోముని చెప్పాను. కామాక్షిదేవి అంటేనే లక్ష్మీ సరస్వతి శక్తికి మారు పేరు కదండి. ఆమెని పూజిస్తాము, ఇంత సులభంగా పూజిస్తామంటే ఆమె ఎంత సులభంగా వ్రతం ఇచ్చిందో మనకి. అమ్మ కంచి మహాస్వామి అంటే కామాక్షిదేవి రూపమే అని నడిచే దేవుడు కదా. ఆయన ఇంత సులువైన నోము మనకి మన భారతదేశంలో మహిళలకి ఎక్కడైనా కానీ ఏ మహిళలకైనా సరే ఇంత మంచి నోము ఇచ్చారంటే మన పూర్వజన్మ సుకృతం అండి.
శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారి పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. సదాశివ కుటుంబంలో అదృష్టవంతురాలు విజయలక్ష్మి. విజయలక్ష్మి. మీ పేరు నా పేరు కలుపుకొని వచ్చింది ఈ అమ్మాయి. తాడి గడప, విజయవాడ. విజయలక్ష్మి గారు, మీరు లక్కీ డ్రాలో వచ్చారు. అమ్మవారు మీ అదృష్టాన్ని వెతుకుతూ మీ ఇంటికి వస్తుంది. పుస్తకం దొరకంగానే మీరు మాకు సమాచారం అందించటము, తర్వాత వీడియో చేసి పంపించడం మర్చిపోకండి. తప్పనికుండా మీకు వారం 10 రోజుల్లో పుస్తకం అందుతుంది. అభినందనీయులు మీరు. విజయలక్ష్మి గారు, మీరు పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి పెట్టండి. కంపల్సరిగా పిన్ కోడ్ నెంబర్ వ్రాయాలండి. పుస్తకం అందగానే ఒక చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం దేవ్యై నమః.